నా యేసయ్యా. నారాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నారాధనకు నీవేయో అందరు చెప్పలు కొట్టండి అలా. నారాధనకు నీవేయో యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము. నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నారాధనకు నీవే యోగ్యుడవయ్యా. నారాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నారాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కూడా దేవుని వాక్య భాగంలోకి అలాగే ముందుకు సాగుదాం. మంచిది. ఒకసారి మనం పోయిన వారము నేనేం చెప్పానో ఎవరికైనా గుర్తుందా? పోయిన వారం ఒక అంశం మీద మనం ధ్యానిస్తున్నాం. ఏం అంశం అది? మరలా నేను అదే అంశాన్ని ముందుకు కొనసాగిస్తానని నేను చెప్పి ముగించాను. హల్లెలూయా. ఒకసారి తెస్సలోనికీ రాసిన పత్రిక ఒకసారి చూడండి. తెస్సలోనికీ రాసిన పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము. అందరూ మీరు బైబిల్ చూడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పురుషుల దగ్గర బైబిల్ తీసుకుని రావాలి మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరి దగ్గర ఏముండాలా? బైబిల్ తీసుకుని రావాలి. తెస్సలోనికీ రాసిన పత్రిక 2వ పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరి. చాలు. 11వ వచనం చూడండి. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్ష విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. అలాగే 13వ వచనం కూడా మనం చదువుకుందాం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యము నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను. చిన్న మాట ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిగల దేవా,
ఈ చదువుకున్న లేఖన భాగాన్ని విరిచి పంచిపెట్టుమని నాతో అందరితో మాట్లాడమని నీకు వందనాలు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన. మీరేమందరిని దర్శించమని ఈ దాసుని వశపరుచుకొని ఈ దాసుని ప్రభువా నూటని వాక్కు ఉంచి పరిశుద్ధాత్మదేవా ఈ లేఖను విరిచి పంచిపెట్టుమని నీకు వందనాలు చెల్లిస్తూ మంద హృదయాలు తెరిచి మనోనేత్రాలు వెలిగించిన ఆయన హృదయం అనే పలక మీద నీ వాక్యం మా మీద రాయమని ఆశీర్వదించమని ఉపదేశించమని సాయం చేయమని యేసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పోయిన వారం ఒక అంశం చెప్పాను నేను, ఏమిటంటే ఇదే వచనాన్ని పోయిన వారం ఏ వచనం మూలవాక్యం చదివానో ఇదే వారంలో ఇదే వచనం చదివాను నేను. చాలా నశించుచున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయేది అన్నాడు ఆయన. ఈ లోకంలో చాలామంది నశించిపోతున్నారు. అంటే ఈ లోకంలో సమాధానం లేకుండా పాపం చేత నశించిపోతున్నారు. కొంతమంది చనిపోయిన తర్వాత నరకానికి పోయి నశించిపోతున్నారు. ఈ లోకంలో మనుషులు నశించిపోవడానికి కారణం ఏమిటంటే సత్యం విషయమైన ప్రేమను అవలంబింపకపోవడం. కాబట్టి సత్యాన్ని ప్రేమించాలి. ఏం చేయాలని చెప్పండి? ఏం చేయాలా? సత్యం ఏమిటో తెలుసుకోవాలా, సత్యాన్ని ప్రేమించాలి. అలాగే 11వ వచనంలో చూడండి, చాలామంది ఎందుకు నశించిపోతారంట? సత్యాన్ని ప్రేమించకపోవడం ద్వారా. 11వ వచనం, ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి ఎందు అభిలాష గల వారందరూ శిక్ష విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి ఎవరు పంపుతారు? మోసం చేసే శక్తి దేవుడే కొంతమందిని మోసపు శక్తిని కుమ్మరిస్తారంట. అంటే కొన్ని అబద్ధాలను నమ్మి మోసపోయి నరకాన్ని వెళ్ళేటట్టుగా దేవుడు చేశారంట. ఎందుకు అంటే వాడు సత్యాన్ని నమ్మలేడు. దేన్ని నమ్మలేరు? దేవుడు ప్రకటించే సత్యాన్ని నమ్మకపోతే, దేవుడు ఇచ్చిన అవకాశంలో దేవుని సత్యమును నమ్మకపోతే ఒక టైం వస్తుంది, దేవుడేను అబద్ధాన్ని నమ్మి మోసపోయే శక్తి నీ మీద కుమ్మరిస్తాడు. కాబట్టి సత్యాన్ని నమ్మాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. సత్యమును అలాగే నశించిపోతావు, దేవుడిని శిక్షిస్తాడు. నీ మీద ఒకరోజు మోసము చేసే శక్తి నీ మీద దేవుడే పంపిస్తాడంట. ఇది చాలా డేంజర్, ఇది చాలా ప్రమాదకరమైనది. కాబట్టి అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మీరందరూ మన సత్యం పట్ల మనకు ప్రేమ ఉండాలి. ఏముండాలండి? సత్యాన్ని ప్రేమించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సత్యాన్ని ఏం చేయాలంట? ప్రేమించాలా, సత్యాన్ని నమ్మాలా. సత్యం నమ్మినప్పుడు దేవుడు మనకు 13వ వచనం ప్రకారము మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. పుట్టక ముందే దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరైనా రక్షణ పొందాలంటే వాడు సత్యం నమ్మాలి. సత్యం నమ్మకపోతే రక్షణ లేదు. పాపం నుంచి రక్షణ లేదు, నరకం నుంచి రక్షణ లేదు, అసమాధానం నుంచి, చీకటి బతుకు నుంచి నీకు రక్షణ లేదు. నువ్వు సత్యం నమ్మితేనే కానీ నువ్వు రక్షణ పొందలేవు. సత్యం నమ్మితేనే కానీ పరలోక రాజ్యాన్ని వెళ్ళలేవు. సత్యం నమ్మకపోతే నువ్వు నశించిపోతావు. కాబట్టి ఇది అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాన్ని మనము పోయిన వారం కొంత ధ్యానించే కొన్ని విషయాలు. కాబట్టి మనం సత్యాన్ని ఏం చేయాలి చెప్పండి? ప్రేమించాలి. ఏం చేయాలి? సత్యం కావాలని ఆసక్తి, నాకు సత్యమే కావాలి, అబద్ధం నమ్మొద్దు అనే ఆశ, భారము ప్రతి విశ్వాసికి ఉండాలి. ఏదో నేను చర్చికి పోతున్నా, వస్తున్నా టెంపరీ క్రిస్టియన్గా ఉండొద్దు. నువ్వు నామకార్థ క్రైస్తవులాగా ఉండొద్దు. నిజమైన విశ్వాసి, నిజమైన భక్తులాగా ఉండాలంటే నువ్వు సత్యాన్ని ప్రేమించాలి. సత్యం పట్ల ఆసక్తి ఉండాలి. సత్యం తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ నీకు ఉండాలి. గుండెల్లో అలాగే దాని పట్ల ఆసక్తి ఉండాలి. కాబట్టి నేను మొన్న చెప్పాను, సత్యాన్ని ప్రేమించుట అనగా
ఏమిటి అంటే సత్యాన్ని నమ్మి దానికి లోబడుట. సత్యాన్ని ప్రేమించడం అంటే సత్యం ఏదో తెలుసుకొని దాన్ని నమ్మి దాన్ని లోబడుట, దాని ప్రకారం చేయుట, అది ప్రేమ. హల్లెలూయా. గుడ్డిగా సత్యం నోటితో చెప్తే ప్రేమించినట్టు కాదు. సత్యాన్ని ప్రేమించడం అనగా అలాగే ఆ సత్యం ఏంటో తెలుసుకొని ఆ సత్యమును, పోయిన వారంలో కొన్ని విషయాలు చెప్పాను. సత్యం అనేది 2 రకాలు చెప్పాను. ఎన్ని రకాలండి? ఒకటేమో వ్యక్తి రూపమైన సత్యం ఒకటి ఉంది, రెండోదేమో వాక్య రూపమైన సత్యం ఒకటి ఉన్నది. దానికి వాక్యం ఆధారం చెప్పాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభు నేనే సత్యం అన్నాడు. ఏమని చెప్పండి? యేసు ఒక వ్యక్తి రూపమైన సత్యం. వ్యక్తి రూపమైన సత్యం ఒకటి ఉన్నది. యేసు ప్రభు నేనే సత్యం అన్నాడు. యేసు ప్రభు ఒక వ్యక్తి రూపమైన సత్యం. బైబిల్లో 2వ సత్యం ఉంది. అది ఏంటంటే యోహాను సువార్త 17:17లో ఉంది. నీ వాక్యమే సత్యం. ఏం చెప్పండి? వాక్యమే సత్యం. ఈ 2 రకాల సత్యం ఉన్నది. ఒకటేమో వ్యక్తి రూపమైన సత్యం ఏమిదో మనము గుర్తుపట్టాలి. అది దేవుడి గురించిన వ్యక్తి రూపమైన సత్యం అనగా, అలాగే నిజమైన సత్య దేవుడు ఎవరో అని గుర్తుపట్టాలి. వ్యక్తి రూపమైన సత్యం అనగా ఈ విశ్వంలో, ఈ లోకంలో ఎంతోమంది రకాల దేవతలు అనబడిన వారు ఎంతోమంది ఉన్నారు, కానీ అందులో సత్య దేవుడు ఎవరో అని తెలుసుకోవాలి. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి. అప్పుడే నీ బ్రతుకు బాగుపడుతుంది. అప్పుడే నువ్వు నాశనం కాకుండా బ్రతికింపబడతావు. అప్పుడే అలాగే నీకు రక్షణ కలుగుతుంది, నీ హృదయంలో సమాధానం కలుగుతుంది, నీకు దేవుని సాయం దొరుకుతుంది. రెండోది ఏమో వాక్య రూపమైన సత్యం. ప్రతి విషయంలో ఏది సత్యమో ఏది అబద్ధమో దేవుడు తన గ్రంథంలో స్పష్టంగా రాయించాడు. ప్రతి విషయంలో వాక్యం ఏం చెప్తుందో అది నువ్వు గ్రహించి స్పష్టంగా నమ్మాలి. కాబట్టి పోయిన వారంలో నేను చెప్పాను, ప్రతి ఆదివారమున మనం బల్ల తీసుకోవడం సత్యం. ప్రతి ఆదివారంన ప్రభు బల్లలో పాలు పొందడము సత్యం. వేరే ఆదివారం కానీ కాకుండా సోమవారం శనివారం తీసుకోవడం అంతా అబద్ధము. పేపర్ చేయడము తప్పు, బల్ల గోధుమ రొట్టె చేయాలి సత్యం. రెడీమేడ్ తయారు చేసుకుని ఏదు తప్పు, ఒక పాత్రలు ప్రార్థించి దాన్ని చేయాలి, అది సత్యం. ఇక అనేక విషయాలు నేను కొన్ని విషయాలు మీకు చెప్పాను. హల్లెలూయా. కాబట్టి వ్యక్తి రూపమైన సత్యము, యేసుక్రీస్తు ప్రభు నేనే సత్యం అన్నాడు. ఏమన్నాడు? నేనే సత్యం అన్నాడు. ఈ లోకంలో, ప్రపంచంలో ఎంతమంది దేవతలు ఉన్నా, కోట్ల దేవుళ్ళు ఉన్నారు, కానీ యేసు ప్రభు నేనే సత్యం అన్నాడు. ఏమని తెలుసా? నేనే సత్యం. యేసు ప్రభే నిజమైన దేవుడు. ఎవరండి? యేసు ప్రభే సత్య దేవుడు. మిగతా అందరూ కూడా దేవుళ్ళు కారు. ఎందుకు దేవుళ్ళు కారు అని దయచేసి మీరు చూడండి. దేవుళ్ళు 2 రకాలు. దేవుళ్ళు ఎన్ని రకాలు? మనుషుల చేత చేయబడిన దేవుళ్ళు ఉన్నారు, మనుషులను సృష్టించిన దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఈ తేడా మనం గమనించాలి. మనుషుల ద్వారా తయారు చేయబడిన అలాగే దేవతలు చాలామంది ఉన్నారు. రెండవదిగా మనుషులను చేసిన దేవుడు ఒక్కడే ఉన్నాడు. అందుకే యెషయా గ్రంథంలో 37వ అధ్యాయం దయచేసి అందరూ చూడాలి. ఈ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడాలి. యెషయా గ్రంథము 37వ అధ్యాయము దయచేసి మీరు చూడాలి. యేసు ప్రభు ఎందుకు సత్యదేవుడు, ఎందుకు నిజమైన దేవుడు అయినాడు, మిగతా వాళ్ళు ఎందుకు దేవతలు గారు అని మనం ధ్యానించినప్పుడు 37వ అధ్యాయం యెషయా గ్రంథం 19వ వచనం చూడండి. వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే, ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళు గాని దేవతలు కావు గనుక వారు నిర్మూలం చేసిరి. యెహోవా లోకమందున నీవే నిజముగా నీవే అద్వితీయ దేవుడైన యెహోవా అని రాయబడింది. మనుషుల చేత చేయబడిన దేవతలు ఉన్నారు, వారు నిజమైన దేవుళ్ళు గారు. అలాగే మనుషులను సృష్టించిన దేవుడు ఉన్నాడు, మనుషులందరినీ సృష్టించిన
దేవుడు ఉన్నారు, కొంతమంది మనుషుల ద్వారా చేయబడిన దేవతలు ఉన్నారంట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మనుషులను సృజించిన దేవుడు ఆయన. ఒకసారి మీరు చూడండి, యెషయా గ్రంథము 45వ అధ్యాయము ఆయన చెబుతాడు. 12వ వచనం చూడండి. భూమిని కలగజేసిన వాడును నేనే. ఎవరు చెప్పండి? నేనే. చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. 45వ అధ్యాయము యెషయా గ్రంథము 12వ వచనం. భూమిని, అందరు గట్టి చెప్పాలి, మీరు చదవాలా. భూమిని కలగజేసిన వాడును నేనే. భూమి మీద నరులను నేనే సృజించాను. నేనే అంటే ఇంకోటి లేడు. నేనే అంటే ఇంకోరు యేసుప్రభు. నేనే సత్యం, నేనే సత్యదేవుడు, నేనే భూమిని ఆకాశాన్ని సృష్టించిన వాడను. నా చేతులు ఆకాశంలో విశాలపరిచాను అంట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ భూమిని సృష్టించిన వాడు యేసు. అలాగే భూమి మీద దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లారా, అందుకే దేవుడు అంటాడు, ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు చాలా చక్కగా బైబిల్లో ఉన్న దేవుడు చాలా స్పష్టంగా కొన్ని విషయాలను మనకు అలాగే చెప్పాడు. దయచేసి మీరు ఒక జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడును లేడు. ప్రకటించేవాడును నేనే, రక్షించేవాడును నేనే. అలాగే 44వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఇశ్రాయేలు రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యముల అధిపతికు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఎవరు సెలవిస్తారు చెప్పండి? జాగ్రత్తగా ఒక ప్రశ్న అడుగుతా, అందుకే మీరు జాగ్రత్తగా వినాలా. ఇశ్రాయేలుకు రాజు, ఆయన పేరు యెహోవా, విమోచకుడు, సైన్యముల అధిపతికు యెహోవా నేను మొదటి వాడును అన్నాడు. ఏమన్నాడు? యెహోవా ఏమంటున్నాడు? నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడు లేడు. యెహోవా అంటాడు. ఎవరు అంటాడండి? నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేనే మొదటి వాడను, కడపటి వాడు నేనే. ఫస్ట్ మొదట ఉన్నవాడు నేనే, లాస్ట్ ఉన్నవాడు నేనే. అంటే నా ముందు కానీ నా తర్వాత కానీ ఏ దేవుడు లేడు. దయచేసి మీరు 43వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం చూడండి. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు. నా ముందుగా ఏ దేవుడు కూడా నిర్మింపబడలేదు. నా తర్వాత ఏ దేవుడు ఉండడు అన్నాడు. ఏమన్నాడు? ఉంటారనే, ఉండడు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ముందే దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత లేడు కాదు, ఉండడు అంతే. దేవునికి స్తోత్రం. అందుకే నేను మొదటి వాడును, కడపటి వాడును అన్నమాట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభుల గురించి కూడా, యేసు ప్రభు గురించి పాత నిబంధనలో క్రీస్తుకు యెహోవా అని నామం ఉంది. కొత్త నిబంధన యేసు ప్రభుకు యేసు అనే నామం ధరించాడు ఆయన. దయచేసి అందుకే యేసు ప్రభు ప్రకటన గ్రంథంలో అంటాడు, ఆ ప్రకటన గ్రంథంలో ఒక మాట యేసు ప్రభు అంటాడు, యోహానుకు చెప్తాడు. మొదటి అధ్యాయం, యోహాను రాసిన మొదటి అధ్యాయము, యోహాను రాసిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 17వ వచనం డైరెక్ట్ చదువుతున్నా నేను. 17వ వచనంలో రాయబడింది, భయపడకుము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడును.
మృతుడనైతిని, యుగయుగములు సజీవుడనై ఉన్నాను. యోహానుతో అన్నాడు యేసు ప్రభు. యోహాను భక్తులు దేవుడు దర్శనమిచ్చి అడిగు, నేను మొదటి వాడును అన్నాడు. ఏమన్నాడు? మొదటి వాడను, నేను కడపటి వాడను, నేను మృతుడనైతిని, శిల మీద నేను మృతుడనైతిని కానీ యుగయుగాలు సజీవునుగా ఉన్నాడు. చూడండి, అక్కడ యెషయా గ్రంథంలో ఏమంటున్నాడు దేవుడు? యెహోవా ఏమన్నాడు? నేను మొదటి వాడను, కడపటి వాడను. ఇక్కడ యేసుప్రభు ఏమన్నాడు? నేను మొదటి వాడను, కడపటి వాడను. అందుకే పాత నిబంధనలో యేసుకి ఏమని నామం ఉన్నది? యెహోవా ఉన్నది. తండ్రికి యెహోవా నామం ఉంది, కుమారునికి యెహోవా నామం ఉంది, పరిశుద్ధాత్మ కూడా యెహోవా నామం ఉంది. కొత్త నిబంధనలో ముగ్గురికి యేసు అనే నామం ఉంది. హల్లెలూయా. త్రియేక దేవుడు, దేనికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఆ యెషయా గ్రంథంలో యెహోవా మాట్లాడుతున్నాడు చూడు, నేనే మొదటి వాడును, కడపటి వాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నా ముందు ఏ దేవుడు లేడు, తర్వాత ఉండడని ఎవరు మాట్లాడుతున్నాడు? త్రిత్వంలో ఉన్న రెండవ దేవుడు, త్రిత్వంలో ఉన్న దైవ కుమారుడు యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. దేనికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు. ఎందుకంటే ఆయనని భూమిని ఆకాశమును సృష్టించిన వాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగే రోమపత్రికలో రాయబడి ఉంది. రోమపత్రిక 9వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. వీరివారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. యేసుప్రభు ఎవరంట? ఈయన శరీరం బట్టి వీరిలో పుట్టాడు. ఆయన తన పితరులు ఆయన పుట్టాడు, కానీ ఆయన మామూలు మనిషి కాదంటాడు పౌలు భక్తుడు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆయన సర్వాధికారి అయిన దేవుడు యేసు ప్రభు. అలాగే దయచేసి మీరు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆయన ఈ దినముల ఎంతమందు కుమారుని ద్వారా మాట్లాడెను, ఆయన కుమారుని సమస్తమునకు వారసులుగా నియమించెను. ఆయన ద్వారా అంటే చెప్పండి, యేసు ప్రభు ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఎవరండి? ప్రపంచమును ఎవరు సృష్టించాడు? యేసు ప్రభు ద్వారా సృష్టించాడు. ఎందుకంటే ఖురాన్లో ఒక మాట ఉంటుంది. ఖురాన్లో ఒక మాట ఉంటుంది, ఏంటంటే దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడంట, కానీ దేవుని వాక్కు ద్వారా సృష్టించాడంట. దేనిలా చెప్పండి? దేవుని వాక్యం ద్వారా భూమి ఆకాశం సృష్టించాడని ఖురాన్లో ఉంది. ఆ వాక్యం అనే పేరు ఎవరికి ఉంది? బైబిల్లో యేసు ప్రభువుకు ఉంది. వాక్యం అనే పేరు ఉంది, దేవుని వాక్కు అనే మా పేరు, దేవుని వాక్యం అనే నామం యేసు ప్రభులో ఉంది కనుక, అలాగే బైబిల్ ప్రకారం కూడా యేసు ప్రభు ద్వారానే దేవుని వాక్యం అనే నామం ధరించిన యేసు ప్రభు ద్వారానే ఈ ప్రపంచంలో సృష్టించాడు. అలాగే ఖురాన్ ప్రకారం కూడా దేవుని వాక్యం ద్వారా ఈ భూమి ఆకాశంను సృష్టించాడు. అనగా ఖురాన్ ప్రకారం అలాగే బైబిల్ ప్రకారము యేసు ప్రభు ఈ ప్రపంచాన్ని సృష్టించాడని చెప్తున్నది. హల్లెలూయా. ఈ మాటను బట్టి ఒక ఆయన ముస్లిం సోదరుడు దేవుని నమ్ముకున్నాడు. ఆ ముస్లిం పండితులు అడిగాడంట. ఆ ముస్లిం సోదరులు అక్కడ ట్రైనింగ్ జరిగినప్పుడు ఆయన అడిగాడు, ఆ మొన్సాబ్ అడిగాడు ఆయన, అవునండి, ఖురాన్ ప్రకారము దేవుడు భూమి ఆకాశం ఎలా సృష్టించాడంటే అలాగే తన వాక్యం ద్వారా సృష్టించాడు రాయబడింది. మరి యేసు ప్రభుకు వాక్యం అనే పేరు బైబిల్లో ఉంది కదా, ఖురాన్ ప్రకారం దేవుని వాక్యం అనే నామం యేసు ప్రభు ఉంది కదా, అంటే యేసు ప్రభు ద్వారానే ఈ భూమి ఆకాశం సృష్టించాడు కదా, మరి యేసు ప్రభు సృష్టికర్త అవుతాడు కదా, మీ ప్రవక్త తోడుగా ఉండే దేవుడు అన్ని ఆయననే. దేవునికి స్తుతి కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు ఎవరండి చెప్పండి?
ఆయన సర్వశక్తి గల దేవుడు, భూమి ఆకాశం సృష్టించిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు కూడా యేసు ప్రభువే. హల్లెలూయా. కాబట్టి ఒక రోజు వస్తుందంట, ఈ భూలోకంలో దేవతలందరూ కూడా యేసు ప్రభు నమస్కారం చేస్తున్న దేవతలందరూ ఎవరు చెప్పండి? యేసు ప్రభును, ఈ భూమిని ఆకాశంను సృష్టించని దేవతలందరూ కూడా అబద్ధ దేవుళ్ళే, అసత్య దేవుళ్ళే. ఏ దేవుడైతే భూమిని ఆకాశాన్ని మానవ జాతిని సృష్టించాడో ఆయనే నిజమైన దేవుడు, ఆయన పేరు యేసు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువును ప్రతి దేవతలందరూ కూడా నమస్కారం చేశారంట. 96వ కీర్తన దయచేసి అందరూ చదవాలి మీరు. ఒక రోజు రాబోతుంది, ఒక టైం రాబోతుంది, త్వరగా రాబోతున్నది. భూమి మీద మనుషులందరే కాదు, మేధావులందరే కాదు, ఈ భూమి మీద ఉన్న దేవతలందరూ కూడా యేసు ప్రభు దగ్గర నమస్కారం, యేసయ్య పాదాల దగ్గర వస్తుందంట. అయ్యా నీవే నిజమైన దేవుడు, మేమంతా అబద్ధము, అసత్యము, వీళ్ళందరూ మాకు నిజమైన దేవుడు నమ్మారు, మేము మోసపరిచాము అని యేసు ప్రభు పాదాలు నమస్కారం చేశారంట. అలాగే యేసు ప్రభు అబద్ధ దేవతలందరూ కూడా అలాగే నరకానికి పంపుతాడు. అంత శక్తిమంతుడు ఆయన. దయచేసి చూడండి, 96వ కీర్తనలో ఒకసారి మీరు చూడండి. కీర్తన గ్రంథం నుంచి ఒక మాట మనం చదువుదాం. 96 4వ వచనం చూడండి. యెహోవా మహత్యం గలవారు, ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు 97వ వచనం చూడండి. 97వ కీర్తన 7వ వచనం. వ్యర్థ విగ్రహమును బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేదురు. దేవునికి మహిమ కలుగును గాక. అందరు గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసు ప్రభు సకల దేవతలు ఎవరికి నమస్కారం చేస్తారంట? యేసయ్యకు ఒకరోజు నమస్కారం చేస్తారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన అన్ని దేవతల కంటే ఉన్నతంగా పైగా ఉన్న దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే ఒకసారి 135వ కీర్తన 5వ వచనం ఒక మాట చూడండి ఒకసారి. 135వ కీర్తన 5వ వచనం. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరంట చెప్పండి? సమస్త దేవతల కంటే ఆయన గొప్పవాడు. సమస్త దేవతలు ఆయన నమస్కారం, ఆయన యేసయ్యకు నమస్కారం చేస్తారు. హల్లెలూయా. యేసయ్యకు నమస్కారం చేస్తారంట. ఒకరోజు రాబోతుంది, పరలోకంలో కానీ భూలోకంలో కానీ అందరూ కూడా యేసు ప్రభు దగ్గర మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేసి రోజులు వస్తుందంట. పిలిపిలికి రాసిన పత్రిక చూడండి. మన దేవుడు ఇంత గొప్పవాడో చూడండి. నమ్మే దేవుడు సాధారణమైన దేవుడు కాదు ఆయన. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. సమస్తమును, ప్రపంచమును, భూమిని, ఆకాశమును సృష్టించిన సర్వాధికారి అయిన దేవుడు. అన్ని దేవతల కంటే పై ఉన్నవాడు ఆయన. పిలిపిలికి రాసిన పత్రికలో మనం చూసినట్టయితే అక్కడ రాయబడింది ఒక మాట. ఒకసారి మీరు చూడండి. పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. 9-10 అందుచేత పరలోకమందు ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో కానీ, చూడండి 3 విషయాలు చెప్పాడు ఇక్కడ. ఏనే చెప్పండి? పరలోకంలో, భూమి మీద, భూమి కింద కూడా లోకం ఉంది. ఏముంది? భూమి కింద ఇంకో లోకం ఉంది. ఎందుకంటే భూమి కింద ఉన్న వాళ్ళకు మనుషులు ఉన్నారు, పరలోకమందు కొంతమంది మనుషులు ఉన్నారు, భూమి మీద మనుషులు ఉన్నారు. చాలా ప్రపంచాలు ఉన్నాయి బైబిల్ చెప్తుంది.
పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి కింద ఉన్న మనుషులందరూ కానీ ఏం చేశారంట? ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు. దేవునికి స్తోత్రం. ఏ నామంలా? ఏ నామని చెప్పండి? యేసు నామం అంట. చూడండి, ప్రతి మోకాలు యేసు దగ్గర వంగాల్సిందే. యేసు నామమున వంగి ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనకు అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్ని నామానికి పైనామం ఏ నామము? యేసు నామం. సమస్త దేవతల కంటే గొప్పవాడు ఎవరు? అన్ని దేవతలు ఎవరు నమస్కారం చేస్తాయి? యేసయ్య నమస్కారం చేస్తే వీళ్ళందరేమో వీళ్ళకి నమస్కారం చేస్తున్నారు. ఎవరికి చెప్పండి? ఇప్పుడు ఎవరో కొన్నిసార్లు ఎమ్మెల్యే వచ్చినాడు, కొంతమంది పోయి పాదాల దగ్గర పడతారు. ఎమ్మెల్యే దగ్గర పోయి ఏం చేస్తారు? కొంతమంది సారని కాలు మొక్కుతారు. కొంతమంది ఏం చేస్తారు? కాలు మొక్కితే ఇంకోటి వచ్చి వాళ్ళు కాళ్ళు మొక్కిన వానికి కాలు మొక్కిన అనుకో, మీరేమంటే ఏం చేస్తారు చెప్పండి? ఎమ్మెల్యే వచ్చిండు, అలాగే ఆయన కాలు మొక్కాడు ఒకడు, ఇంకో ఆయన వచ్చిండు, ఎమ్మెల్యే కాలు మొక్కకుండా ఎవరు కాలు మొక్కుతున్నాడు? ఎవరైతే ఎమ్మెల్యే కాలు మొక్కిండో వాని కాలు పోయి వీళ్ళు పట్టుకుంటున్నాడు. అది బుద్ధిమంతుడా జ్ఞానవంతుడా చెప్పండి? చెప్పండి. అన్ని దేవతలేమో యేసయ్య నమస్కారం చేస్తే వీళ్ళేమో వీళ్ళు నమస్కారం చేస్తున్నారు. అందుకే మనం ఏం చెప్తున్నాము? సత్యం చెప్తున్నాము. భూమిని ఆకాశం సృష్టించిన వాడే నిజమైన దేవుడు. భూమిని ఆకాశం సృష్టించకపోతే ఈ బిల్డింగ్ను బంగారం మార్చిన వాడు దేవుడు కాదు. చచ్చిపోయిన లేపిన దేవుడు కాదు. లేపుడు కానీ చెప్తున్నా. హల్లెలూయా. ఒక పేద రాయిని బంగారాలుగా మంత్రించో శక్తి ద్వారా నువ్వు రాయిగా మార్చేస్తే దేవుడు గానే. దేవుడు ఎవరు? భూమిని ఆకాశం సృష్టించిన వాడే దేవుడైతాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరణాన్ని గెలిచిన వాడే దేవుడైతాడు. పాపం లేని పరిశుద్ధుడే దేవుడైతాడు. సంపూర్ణంగా ప్రేమ కలిగిన వాడే దేవుడైతాడు. సర్వశక్తి గలవాడు, సమస్తం సాధ్యం ఏమైనా చేయగలవాడే, ఈ సృష్టిని సాధించగలిగిన వాడే దేవుడు. అందుకే యేసు ప్రభు ఎర్ర సముద్రం నుంచి ఆరిన నెలగా చేశాడు. ఆయన సూర్యచంద్రుని ఆపినాడు. ఆయన ప్రార్థిస్తే చచ్చిపోయిన లేపిడు. ఆయన గాలి వాన ఆపాడు. ఆయన మాట వింటది. హల్లెలూయా. ఆయన నామంలో నువ్వు సృష్టిని గద్దిస్తే నీ మాట వింటది. నా సేవ జీవితంలో మేము ఎన్నోసార్లు వర్షము ఆగినాయి. వర్షము ఆగింది. చాలాసార్లు మేము ప్రార్థన చేసాం. కొన్నిసార్లు ప్రభా ఈ ప్రాంతం వర్షం పడవద్దని వర్షం పడలేదు, ఆగిపోయింది. అరిలన్నాడు సాక్ష్యం. ఒకసారి దుబ్బకొండ తానబోయినప్పుడు భయంకర వర్షం బండి మీద వస్తుంటే, ప్రభా మీ వర్షము ఆపు తండ్రి అని చెప్తే, మీ బండి ముందు పోతున్నది, వర్షం వెనకాల నుంచి వస్తున్నాడు. మేము ముందు పోయిన కొద్ది వెనక నుంచి ఏమొస్తుంది? వర్షం వస్తుండే అనమాట. మా మీద పడుతుంది వర్షం. అరిలాలే సాక్ష్యం. అవునా కదా? దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మన కోసం అద్భుతాలు చేస్తారు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ భూమిని ఆకాశం సృష్టించిన వాడు, మరణం గెలిచిన వాడు, ప్రేమ కలిగిన వాడు, పాపం లేనివాడు ఆయన దేవుడైతాడు తప్ప ఇవన్నీ చేయకుండా ఏదో చమత్కారం చేసి, అలాగే ఏదో చిన్న అద్భుతాలు చేయమని చేసి నేనే దేవుడు అంటే నువ్వు నమ్మొద్దు. అది అబద్ధం. అది ఏం చెప్పండి? అబద్ధం. సాతాను కూడా కొన్ని అద్భుతాలు, అబద్ధ దేవతలు కూడా తన శక్తుల ద్వారా కొంత దేవుడు చేసిన కొన్ని చిన్న చిన్న కార్యాలు చేస్తాయి. వాటి ద్వారా మోసం చేస్తాయి. వాటి ద్వారా ప్రజలకు ఏ మేలు ఉండదు. ఏముండదు? ఏ మేలు ఉండదు. ఒకసారి ఒక ఆయన బస్సు నడిపిస్తే ద్వారా మనుషులకు మేలు కలగదు. దేవుడు చేసే అద్భుతం ద్వారా మనుషులకు తేడా. అది సాతాను కొన్ని అద్భుతాలు చేస్తాడు. వాని ద్వారా ఏం మేలు, మనిషికి మేలు జరగదు. కానీ దేవుడు చేసే అద్భుతం ద్వారా మనుషులకు మేలు కలుగుతుంది. దేనికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కాబట్టి దేని బిడ్డలారా, వ్యక్తి రూపమైన సత్యము యేసు. నేనే సత్యం అన్నాడు. హల్లెలూయా. కాబట్టి కోట్ల మంది దేవతలు ఉన్నప్పటికీ కూడా అందులో సత్య దేవుడు ఎవరు చెప్పండి? యేసు ప్రభు. హల్లెలూయా. ఆయననే ఈ సృష్టిని, మనుషులను,
పంచభూతమును సృష్టించిన వాడు, సకల దేవతల కంటే గొప్పవాడు, అన్ని దేవతలు ఆయన నమస్కారం చేస్తాయి. కాబట్టి ఏ దేవతలకు కానీ ఏ మనుషులు కానీ భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భయపడొచ్చా అండి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చాలాసార్లు చెప్పాను, దేవత పేరు చెప్పాను. ఒక ఆయన అన్నాడు, నా దోస్తే, నా స్నేహితుడే, వాడు దేవుని నమ్ముకుని నేను నమ్ముకున్నాము, ఇద్దరు ఒకసారి బాప్టిజం తీసుకున్నాం. కానీ వానికి నాకు ఇద్దరికి ఊర్లో సమస్యలు వచ్చినాయి. దేవుని నమ్మినందుకు చాలా శ్రమలు వచ్చినాయి. వాడు తడుకోలేక మళ్ళీ లోకంలో కలిసిపోయి మళ్ళీ ఆ దేవతను నమ్మడం, పూజించడం ప్రారంభించాడు. వాళ్ళలో దేవత వస్తుంది. ఆ దేవత పేరు చెప్పను నేను. ఒక దేవత వస్తుంది, వాళ్ళందరి నేను ఎప్పుడు మొక్కినాపా అని నాకు గుర్తు తీసుకొని నేను ఎప్పుడు మనసులో అనుకున్నా. నేను ప్రత్యేకంగా మొక్కింది లేదు, కానీ దానికి తెలుసు. మనసులో అనుకున్న పోవాలని అనుకున్న తప్ప డబ్బులు లేక పోలేదు మాట దేవుని నమ్మకం ముందు. కాబట్టి ఎప్పుడో అనుకున్నా. అవును. అయితే ఆయన అన్నాడు, నువ్వు పోవాలని రమ్మని చెప్తున్నది అమ్మగారు అన్నాడు. ఏమన్నాడు? డైరెక్ట్ వచ్చి ఇంటికి వచ్చి చెప్పాడు. అది ఇప్పుడు బతికున్నాడు. అయితే ఆయన ఒక సామిలాగా మారిపోయాడు. ఏమో యేసు ప్రభువులో ఆయన దేవుని ఇచ్చిపోయాడు. ఆయన కూడా బాప్తిసం పొందాడు, కానీ మళ్ళీ లోకంలో కలిసిపోయాడు మళ్ళీ. అయితే ఆయన అన్నాడు, నేను యేసు నమ్ముకున్నాను కాబట్టి ఆ దేవత దగ్గర పోను, ఆ స్టోరీ ఎంత అయిపోయింది, పాత జీవితం అయిపోయింది అని అన్నా. నీకు మంచిగా ఉంటే చూడు అన్నాడు. ఊకే ఏం చెప్తావు రమేష్, పో అని చెప్పిన. దాని తర్వాత మళ్ళీ వచ్చి నాకు దేవత మాట్లాడి, ఒకవేళ నా దగ్గర రాకపోతే నీ మొత్తం నాశనం అయిపోతావు, పిచ్చోడైపోతుంది అని దేవత చెప్తున్నది అన్నాడు. ఎందుకంటే అప్పుడు నేను 3 లక్షలు అప్పు ఉంది నాకు. నేను అప్పులై పిచ్చోడైపోయి ఆగమైపోతావు, మొక్కితే ఒకసారి పోయి వస్తే అలాగే నంతా నీ మంచిగా అయిపోతుంది అన్నాడు. నేను ముందే ఉపవాసం ఉండి నేను బగబగ మడుతున్నా, రోషం కలిగి ఉన్న దేవుని కొరకు. హల్లెలూయా. నేను చెప్పిన ఒకసారి పై చూడని చెప్పిన. పై చూసి ఏముంది చూడు అంటే ఆకాశం ఉంది. పోనీ ఈ భూమి ఎంత పెద్దదో నీకు తెలుసా? తెలియదన్నాడు. భూమిలో ఎన్ని రకాల జంతువులు, పురుగులు, గడ్డి, వృక్ష ఫలం ఉన్నాయో తెలుసా? తెలియదన్నాడు. ఆకాశం ఎన్ని నక్షత్రాలు ఉన్నాయా, ఎన్ని ఉన్నాయో తెలుసా? లెక్క తెలుసా? తెలియదన్నాడు. ఈ ఆకాశమును భూమిని నోటి మాటల ద్వారా సృష్టించడం నా దేవుడు. హల్లెలూయా. నాకు నాశనం చేయడం కాదు. నా గురించి నీకు తెలియదు, దానికి తెలుసు. ఏం తెలుసు? ఆ దేవత తెలుసు, నేను ఎవరో తెలుసు, నా దేవుడు ఎవరో తెలుసు. నీకు తెలియదురా బాబు. కాబట్టి నాకు నాశనం చేయ కాదు, నువ్వు పోయి దాన్ని చెప్పు, సికింద్ర నీకు నాశనం చేస్తానని చెప్తున్నాను చెప్పుకోని చెప్పి. ఏమన్నా నేను ఆ దేవతకు నేనే నాశనం చేస్తానని చెప్పిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానికి భయపడడం ఏంటిది? యేసు ప్రభువు అంటే ఆషామాషి దేవుడు కాదండి. ఆయన శిలువ మీద అమాయకంగా చచ్చిపోయినాడు, అంత అమాయకుడు కాదాయన. చాలా అట్లే అనుకోడు, పాప అట్లా కాదు. మన కోసం తగ్గించుకున్నాడు ఆయన, మన కోసం దైత్యుడు ఆయన అయిపోయాడు తప్ప, మన రక్షణ కోరకని ప్రాణం పెట్టాడు అయిపోయాడు తప్ప ఆయన ఆషామాషి దేవుడు కాదు. కొత్తగా దేవుని నమ్మినప్పుడు చాలా మంది దేవతన్న కళలో వచ్చి మాట్లాడారు, నాశనం చేస్తానని చెప్పింది చాలాసార్లు. భయం పుట్టించిన నాకు దేవుని నమ్మినందుకు. అలాగే ఒకసారి మా అమ్మలో దూరింది. నేను మా అమ్మ ఇద్దరం పండుకున్నాం. రాత్రి 12 అవుతున్నది. మా అమ్మ సడన్ మా అమ్మ నమ్మలే, నేను నమ్మిన ఒకడే. మా అమ్మ లేచింది, నీకు నాశనం చేస్తాను, అది నన్ను విడిచిపెట్టిపోతున్నావు అన్ని మాకు విడిచిపెట్టిపోతుంది, నాశనం చేస్తా. మా అమ్మ కట్టి పండు కొరకు నాకు చెప్పింది అర్ధరాత్రి లేచి. అలా చెప్పింది, నాశనం చేసి చెప్పింది. మళ్ళా పండుకున్నది. మా అమ్మకు చాలా సంవత్సరాలు చెప్పలేదు సార్, మళ్ళీ భయపడగలని. ఈ దయ్యాలు, ఈ మంత్రాలు అన్నీ కూడా నాకు చిన్న విశ్వాసం ఉన్నప్పుడే అన్నీ చూశాను. వాటికి నేను దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కాబట్టి నేను మోకరించి ప్రార్థించి కొంచెం భయం అనిపించి, విశ్వాసం కదా ఇది కూడా సడగట్లన్నది, ప్రభువాన్ని మోకరించి ప్రార్థన చేసి నాకు గద్దించి బంధించి అవి పోయినాయి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. చాలాసార్లు నాశనం అవుతారని చాలామంది చెప్పారు నాకు. కానీ వాళ్ళు చెప్పినప్పుడు చాలామంది నాశనం అయిపోయారు, కొంతమంది ఆగమైపోయారు. నేను మాత్రం మంచిగా ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా వెనుకలో ఉన్నాడు ఎవరండి? సర్వశక్తి గల దేవుడు ఆయన. కాబట్టి ఈ దయ్యాలకు, మంత్రాలకు, దేవతలకు అసలు లెక్కనే చేయదు. దేవునికి స్తుతి కలుగునుగా. హల్లెలూయా.
నువ్వు చెప్తే నాశనం అయిపోతాయి. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఈ దేవతలందరూ కూడా భూమిని ఆకాశము సృష్టింపకుండా జనాలను మోసము చేస్తున్న దేవతలు. 11వ వచనం, ఇర్మియా గ్రంథం 10. అందరు ఆకాశమును భూమిని సృష్టింపని ఎవరంట వీళ్ళు? ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు. భూమి మీద ఉండకుండా, ఆకాశం కింద ఉండకుండా నశించును. ఏమంట? అది నా దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నువ్వు భయపడవచ్చా? దేవతలకు భయపడవచ్చా? దేనికి భయపడొద్దు. మరణానికి కూడా భయపడొద్దు. ఎందుకంటే మరణము మన దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా. ఆయన తీసుకోవాలనుకున్నప్పుడు ఎంతమంది మందు మిగినా, ఎంత ప్రయత్నం చేసినా బతకనే. కానీ ఆయన కాపాడాలనుకున్నప్పుడు గొయ్యిలో పడ్డా, ఎన్ని దెబ్బలు తిరిగినా, కాలు ఎరిగినా నీ ప్రాణం మాత్రం కాపాడతాడు ఆయన. హల్లెలూయా. అందుకే పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటాడు. ఏమంటాడు? బతికితే మాత్రం యేసు కొరకు బతుకుతా, చచ్చిపోతే మాత్రం లాభం. దేవుని దగ్గర సహాయంగా కూర్చుంటా. దేవునికి స్తోత్రం కలుగు కాక. ఎందుకంటే యేసు రక్తంలో పాపం కట్టుకున్నా కాబట్టి నాకు పరలోక రాజ్యం ఉంది. హల్లెలూయా. భయం ఉందా? మరణ భయం. మరణానికి భయపడొద్దు. నేను భయపడొద్దు, మరణం భయపడొద్దు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. ఒకసారి మనము ఇది ఏంది మరి బుజ్జంపల్లి ఊర్లో సువార్త వెళ్ళినప్పుడు ఒకరు చంపేస్తానని నాకు అది చాలా గొడవ అయింది. మీకు అందరికి కొంతమంది తెలుసు, పాతలు తెలుసు. హల్లెలూయా. నేను ఎప్పుడో చచ్చిపోయానని నేను చెప్పిన. పిచ్చి పిచ్చిగా మాట్లాడక నువ్వు అన్నాడు. నాకేం చంపుతావు? ఎప్పుడు చచ్చిపోయినా నాకేం చెప్తావు? చచ్చిపోయినా మంచి మనం చంపొచ్చు అని ఎప్పుడు చచ్చిపోయినా జోకులు వేయకు నువ్వు. ఇంతమంది పాస్టర్ చూసినా కానీ నీళ్ళని మొండు పాస్టర్ ఏడ చూడలేదు అన్నాడు. హల్లెలూయా. చంపేస్తాడు. సరే ఎప్పుడు చంపుతావు? రేపు చంపుతావా? నేను గురువారం పోస్తాను చెప్పినా మళ్ళీ వచ్చిన గురువారం కార్లకు అడ్డగించారు, కొట్టారు, మరి తప్పించుకొచ్చారు. మళ్ళా 2సార్లు చంపేసి కంపల్సరీ చంపేస్తామన్నారు. సరే ఎప్పుడు రావాలి? రేపు రావాలా? రేపు శుక్రవారం పోస్తున్నా, చంపేసి ఏం చేసావు చేయి, నేను ఏం చేయాలని చేస్తాను చెప్పిన. హల్లెలూయా. మళ్ళీ 2సారి వచ్చినా, మళ్ళీ కారు కొట్టి తప్పించుకొని వచ్చినాం. అక్కడ సంఘమైంది. ఏం చేసిరే? ఏం లేదు. వాడు చంపినోడు అట్లాగే ఉన్నాడు. మన అవమానమే సిగ్గు అయిపోయింది, సంఘం అయిపోయింది. నేను మంచిగా ఉన్నా. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చంపేసి చచ్చిపోతాం. హల్లెలూయా. కానీ మనుషులకు భయపడి మాత్రం సేవ ఆపం. హల్లెలూయా. సువార్త ఆపొద్దు, ప్రార్థన ఆపొద్దు, దేవుని ఆరాధించిన మానొద్దు. ఎవరో బెదిరిస్తే ఏదో ప్రాణం తీస్తా అంటే ప్రార్థన జీవితం మానొద్దు. మనుషులు భయపడొద్దు. బతికితే దేవుని కొరకు బతకాలి, చస్తే దేవుని కొరకు చచ్చిపోవాలి. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. అలాంటి రోషం కలిగి ఉన్నాడే అలాగే దేవుని కొరకు వాడబడతాడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు 2 రకాల సత్యం. వ్యక్తి రూపమైన సత్యం అనగా దేవతలలో సత్యదేవుడు ఎవరంటే యేసు ప్రభు. ఆయనని ప్రేమించాలి. ఆయన నమ్మితేనే నీ బ్రతుకు, నాశమైన బతుకు, నీ బతుకు బాగుపడుతుంది. హల్లెలూయా. ఆయన నమ్మితేనే నీకు నరకం నుంచి, పాపం నుంచి, దయ్యాల నుంచి, మంత్రాల నుంచి రక్షణ. హల్లెలూయా. ఆయన నమ్మాలి, క్రీస్తు నమ్మాలి. ఆయన సత్యము, ఆయన ప్రేమించాలి. ఆయన బాగు చేసే దేవుడు యేసు ప్రభు. ఎందుకంటే నిన్ను సృష్టించాడు ఆయననే. ఆయననే సత్యం కాబట్టి ఆయనే సాయం చేశాడు తప్ప ఇంకెవరు నీకు సాయం చేయలేరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక మాట చూడండి, ఒకసారి చూపెడతాను నేను. యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు. యెషయా గ్రంథంలో గుర్తుపెట్టుకోండి, ఈ భూమి మీద చాలామంది అనేక సమస్యలను తట్టుకోలేక చచ్చిపోతున్నారు. ఎందుకంటే ఎన్ని దేవుని మొక్కినా కూడా, ఎన్ని దేవతలను అలాగే పూజించినా వాళ్ళకి సాయం దొరకడం లేదు. ఎందుకంటే ఆ దేవుళ్ళు నీ సమస్యను పరిష్కరించలేవు. ఆ దేవతలు నీ దయ్యాల నుంచి మంత్రులను రక్షించలేవు. ఆ దేవతలు నీ ఆపత్కాలను ఆదుకునే శక్తి వాటికి లేవు. ఎవరికి ఉంది అంతే? నిన్ను సృష్టించిన దేవునికి ఉంది. ఆయన మాత్రమే నీకు సాయం చేశాడంట. 44వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం చూడండి. 2వ వచనం, నిన్ను సృష్టించి గర్భంలో నిన్ను నిర్మించి. ఎవరంటే చెప్పండి? నిన్ను సృష్టించి అంటే తల్లి గర్భంలో నిన్ను నిర్మించి నీకు సహాయం చేయవాడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నిన్ను సాయం చేయవాడు ఎవరంట? నిన్ను సృష్టించి తల్లి గర్భం నిర్మించిన దేవుడు నీకు సాయం చేయవాడు. హల్లెలూయా. ఆయన మాత్రమే నీకు సాయం చేస్తాడు. ఎంత పోత ఆపత్కాలం ఉన్నా, ఎలాంటి పరిస్థితి ఉన్న వాటిని రక్షించే శక్తి గల దేవుడు, మార్చగల దేవుడు ఎవరంటే
యేసుక్రీస్తు ప్రభు ఒకడే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సాయం చేస్తారండి. ఆయన దగ్గర వెళ్ళకుండా నువ్వు ఈ భూమి ఆకాశం దేవతల దగ్గర పోతే సాయం దొరుకుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన నాగేశ్వరం వచ్చి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన అక్క మంచిగుంది అక్క, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని దేవతలు మొక్కారు, ఎక్కడెక్కడ వెళ్ళారు, మంత్రాలు బాగా శోధించినాయి. మన దేవుడు రాత్రి వచ్చిన వాళ్ళ స్వస్థత కలిగింది. ఎందుకు స్వస్థత కలిగింది? ఆమెకు సృష్టించిన వాడు, తల్లిగా నిర్మించిన వాడు యేసు కాబట్టి యేసు దేవుడే సాయం చేస్తారు ఈ వాక్యం ప్రకారం. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయనను ప్రేమించాలి, అప్పుడే నేను రక్షణ పొందుతావు. ఆయన ప్రేమిస్తేనే నీకు సమాధానం, ఆయనకు ప్రేమిస్తేనే, ఆయన నమ్మితేనే అలాగే నీకు పాపం నుంచి, దయ్యాల నుంచి, మంత్రాల నుంచి రక్షణ. హల్లెలూయా. ఇది వ్యక్తి రూపమైన సత్యం. హల్లెలూయా. ఎవరా సత్యమో? యేసు. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరండి? సత్యం ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్లో కొన్ని సత్యాలు ఉన్నాయి. ఏమున్నాయి? బైబిల్లో కొన్ని సత్యములు ఉన్నాయి. కాబట్టి ఈరోజు నేను అలాగే బైబిల్లో అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. బైబిల్ వాక్యం చెప్పిందే సత్యం. ఎవరు చెప్పించారు చెప్పండి? వాక్యం చెప్పిందే సత్యం. బల్ల గురించి కొన్ని సత్యములు చెప్తాను నేను. బల్ల గురించి కొన్ని సత్యములు ఈరోజు చెప్తాను. పోయిన వారంలో ప్రభు బల్ల గురించి కొన్ని సత్యం చెప్పాను. సత్యాన్ని అంటే ప్రేమించడం అంటే ఏమి చెప్పాను నేను? సత్యం నమ్మాలా, దానికి అనుసరించాలి, లోబడాలి, అప్పుడే ప్రేమించినట్టు. హల్లెలూయా. తెలుసుకోవాలా, నమ్మాలా, దాని ప్రకారం నడుచుకోవాలి. అది సత్యాన్ని ప్రేమించడం. అలా సత్యాన్ని ప్రేమిస్తే నువ్వు నాశనం కాలేవు, రక్షణ పొందుతావు, దేవుని మహిమ, దేవుని శక్తిని పొందుకుంటాం. హల్లెలూయా. కాబట్టి బల్ల గురించి పోయిన వారంలో అనేక విషయాన్ని చెప్పాను. అవసరం అంటే రికార్డింగ్ ఉంటే తర్వాత ఇంటికి పోయి వినండి. అందుకే మీ అందరికీ నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఎవరైనా సండే రోజు డుమ్మ కొట్టదు, కానీ ఎవరైనా అత్యవసరంగా డుమ్మ కొడితే ఆదివారం రోజు సంఘంలో దేవుడు ఏం మాట్లాడాడో అది రికార్డింగ్ ఉంటుంది, అది వినాలి. మీరు చాలా వింటడం లేదు. డుమ్మ కాబట్టి వాక్యం వినకుండా ఉండొద్దు. సంఘం అనగా నేను సంపూర్ణునిగా నీకు కావలసిన విషయాలు, వర్తమానము, జ్ఞానము అందించడానికి దేవుడు మన సంఘంలో మాట్లాడతాడు. సంఘంలో డుమ్మ కొడితే ఎవరో దేవుడు మన సంఘంలో ఏం మాట్లాడాడు అని ఆ వాక్యం వినాలి, తప్పకుండా వినాలి. అది జ్వరం వస్తే కూడా ఇంటికి కూర్చొని విను, పనుకొని విను, కానీ తప్పకుండా వింటే నీకు సంపూర్ణ సిద్ధి పొందుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ సంపూర్ణ యేసుప్రభులాగా తయారు కావడానికి కావలసిన మాట అందులో ఉంటాయి. దాన్ని నిర్లక్ష్యం చేస్తే, వినకపోతే, ఆచరించకపోతే నువ్వు సంపూర్ణుడు కావాలి, యేసులాగా మార్చబడలేవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వినాలి తప్పకుండా. కాబట్టి ఈ బల్ల గురించిన కొన్ని సత్యంలో నేను చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి బల్ల ద్వారా కలిగే మనకు ఆశీర్వాదములు 7. ఎన్ని చెప్పండి? ప్రభు రాత్రి భోజనం వలన మనకు దేవుడు 7 ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఎన్ని ఆశీర్వాదాలు? 7 ఆశీర్వాదాలు. ఆ ఆశీర్వాదాలు స్పష్టంగా మీరు అర్థం చేసుకోవాలి. చాలామంది యేసుప్రభు బల్లను నిర్లక్ష్యం చేస్తారు. ఎందుకంటే దానికి విలువ, దానికి ఆశీర్వాదం తెలియకుండా అలాగే నిర్లక్ష్యం చేస్తాం. చూడండి, ఇక్కడ బల్ల ప్రతి ఆదివారం మనం బల్ల తీసుకుంటే మనకు కలిగే ఆశీర్వాదాలు 7. చెప్పండి, 7. కాబట్టి దయచేసి 7 ఆశీర్వాదాలు మనకు ఉన్నాయి. మొట్టమొదటి దయచేసి రాసుకొని, నేను చక్కగా డైరీగా నేను చెప్తున్నాను, సమయం తక్కువ ఉంది కనుక చక్కగా చెప్పేసి. దయచేసి మీరు ఆ 1 కొరింథీయులకు రాసిన పత్రిక రాసుకోండి, లేకపోతే గుర్తుపెట్టుకోండి. రాసుకోవడం మంచిది. మొదటి ఆశీర్వాదం, ప్రభు యొక్క రాత్రి భోజనము మనం తీసుకోవడం ద్వారా మనకు కలిగే ఆశీర్వాదాలు 7. అందులో మొట్టమొదటి 1 కొరింథీ 11:28 చూడండి. 11:28. 1 కొరింథీ 11:28. తన్ను తాను పరీక్షించి, చక్క చదవాలి. మీరు గాబరు చేయొద్దు. మీరు ఒకరొక్కొక్క రకంగా చదువుతారు. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనికి తాగాలి. చూడండి, ప్రభు ఒక శరీరక్తం తీసుకునేటప్పుడు అలాగే మనము తను తాను ఏం చేయాలంట?
పరీక్షించుకోవాలి. ఏం పరీక్షించుకోవాలంటే మనం ఏమైనా దేవుని విషయంలో దేని వ్యతిరేకంగా ఏమైనా మనం తప్పిపోతున్నామేమో, మళ్ళీ ఏమైనా పొరపాట్లు ఉన్నాయేమో అని పరీక్షించుకునే అవకాశము ఎప్పుడు దొరుకుతుంది మనకు? ప్రభు ఒక బల్ల తీసుకునేటప్పుడు అందరు పరీక్షించుకుంటాం. కాబట్టి మనలో ఉన్న లోపాలను, తప్పులను గుర్తుపట్టి తెలుసుకోవడానికి మన అవకాశం దొరుకుతుంది. ఎప్పుడు? అది ప్రభు బల్ల పొందినప్పుడు, బల్లలో పాలు పొందినప్పుడు మనం అందరూ పరీక్షించుకుంటాం. పోయిన వారం నుంచి వారం వరకు అలాగే మనలో ఏమైనా పొరపాటు ఉన్నదేమో అని పరీక్షించుకునే అవకాశం ప్రభు బల్ల తీసుకున్నప్పుడు దొరుకుతుంది. అంటే నీలో ఉన్న తప్పులను, లోపాలను గుర్తుపట్టే అవకాశం స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటి ఆశీర్వాదం ఏమిటి చెప్పండి? ప్రభు బల్లలో పాలు పొందడం ద్వారా, బల్లలో పాలు పొందడం ముందు మనం అందరం పరీక్షించుకుంటాం. అంటే నీలో ఉన్న లోపాలను, తప్పులను అలా గుర్తుపట్టే అవకాశం ప్రభు బల వల్ల మనకు దొరుకుతుంది. నిన్ను పరీక్షించుకోవడం. హల్లెలూయా. ఈ లోపాలను నేను గుర్తుపట్టి సరి చేసుకునే అవకాశం దొరుకుతుంది. మొదటి ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బల్లలో పాలు పొందడం ద్వారా మన మొదటి ఆశీర్వాదం ఏంటిది? మనలో ఉన్న మన తప్పులు, లోపాలను మనం గుర్తుపట్టి వాటిని సరి చేసుకునే అవకాశం దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవ ఆశీర్వాదం ఏమిటంటే, ప్రభు బల్లలో మనం పాలు పొందక ముందు అందరం కూడా మన పాపాలు ఒప్పుకుంటాం, తప్పులను ఒప్పుకుంటాం. ఒప్పుకున్నప్పుడు ఏం జరుగుతుంది? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. బల్లలో పాలు పొందడం ద్వారా మనకు కలిగే రెండో ఆశీర్వాదం ఏంటంటే శుద్ధీకరణ. మనం పాటించుకుంటాం, అలాగే ఒప్పుకుంటాము. ఒప్పుకొని దేవునికి క్షమాపణ అడుగుతాడు. అప్పుడు దేవుడు క్షమించి నేను పరిశుద్ధునిగా, పవిత్రునిగా చేస్తాడు. హల్లెలూయా. అంటే మనము పాప క్షమాపణ పొందుతున్నాం. బల్లలో పాలు పొందడం ద్వారా కలిగే రెండో ఆశీర్వాదం ఏంటంటే పాప క్షమాపణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం పవిత్రులుగా అవుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడవ ఆశీర్వాదం చూడండి దయచేసి. యోహాను రాసిన యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూడండి ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయములో మనం చూసినప్పుడు బల్లలో పాలు పొందడం ద్వారా ప్రభు బల్ల మనము ప్రతి ఆదివారం బల్లలో పాలు పొందడం ద్వారా మనం కలిగే ఆశీర్వాదంలో మూడో ఆశీర్వాదం ఏమిటో తెలుసా? అందరు గుర్తుపెట్టుకో. లాస్ట్ అందరు అడుగుతా నేను. 6వ అధ్యాయము 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు. నీకేమొస్తుందండి? నిత్య జీవం. హల్లెలూయా. మరణం లేని జీవం. అలాగే ప్రభు రాత్రి శరీరం రక్తం తింటే వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాప్తిసం పొందితే సరిపోదు. బాప్తిసం పొందితే సరిపోదు. బాప్తిసం పొందిన నీవు ప్రతి ఆదివారంన ప్రభు ఒక శరీరం రక్తంలో పాలు పొందాలి. అప్పుడు నీకు ఏమొస్తుంది? నిత్య జీవం కలుగుతుంది బల్లలో పాలు పొందితే. మూడవ ఆశీర్వాదం. 4వ ఆశీర్వాదం అక్కడ రాయబడింది చూడండి. అదే వచనంలో రాయండి. అంత్య దినమున నేను వానిని లేపుదును. హల్లెలూయా. నువ్వు చచ్చిపోయిన తర్వాత సమాధి నుంచి పైకి లేవాలంటే, పునరుద్ధానం చెందాలంటే ఏం చేయాలా? ఏం చేయాలి? ఏం చేయాలంట? బిర్యానీ తింటే లేవలేవు, మటన్ చికెన్ లేవలేవు, ఏం తిన్నా లేవలేవు. యేసు నమ్మి బాప్తిసం పొంది ప్రతి ఆదివారం బలలో పాలు పొందితే నీకు పునరుద్ధానం కలుగుతుంది. సమాధి నుంచి లేస్తావు. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 4వ ఆశీర్వాదం ఏంటి చెప్పండి? మన పునరుద్ధానం కలుగుతుంది. ఏం కలుగుతుంది? బల్లలో పాలు పొందాలి. బాప్తిసం పొందితే సరిపోదు.
బల్లలో పాలు పొందిన వారికి అంతే దినము నేను లేపుతాను. తినకపోతే ఏం చేస్తాడు? అందుకే యేసుప్రభు చెప్పిన మాటలే కదా. ఏసమాట అబద్ధం మాట్లాడతారా? కాబట్టి అట్టే పడుకోకుండా లేవాలంటే ఏం చేయాలి? ఎవ్రీ సండే, ప్రతి ఆదివారమున ప్రభు శరీరక్తంలో పాలు పొందాలి. నీకు పునరుద్ధానం కలుగుతుంది. అది మిస్ అయితే లేకపోతే. 5వ ఆశీర్వాదం చూడండి. ఎన్ని ఆశీర్వాదము? 5వ ఆశీర్వాదం చూడండి. 53వ వచనం. దానికంటే ముందు 56 చదువు, తర్వాత చదువు. అది 56వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందును. యేసు నీలో నిలిచి ఉండాలి. అంటే యేసు ప్రభు శరీరక్తం తిన్నారా? యేసు మనలో నిలిచి ఉంటాడంట. మనం యేసులో నిలిచి ఉంటాం. యేసు నీలో నిలిచి ఉండడము 5వ ఆశీర్వాదం. ఏం చెప్పండి? మనం యేసులో నిలిచి ఉంటామంట. బల్లలో పాలు పొందితే యేసు మనలో నిలిచి ఉంటాం. అలా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఆత్మీయ జీవితంలో బహుగా ఫలిస్తావు. ఏం చెప్పండి? యేసు నీలో నిలిచి ఉంటే, నువ్వు యేసులో నిలిచి ఉంటే నువ్వు బహుగా ఫలిస్తావు. ఆత్మలో, భక్తి జీవితంలో, ఆత్మీయ జీవితంలో బహుగా ఫలిస్తావు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చూడండి. యేసు ప్రభువుకు శరీరక్తం పాలు పొందడం ద్వారా మనం యేసులో నిలిచి ఉంటాము. యేసు మనలో నిలిచి ఉంటాడు. అలా నిలిచి ఉంటే ఏం జరుగుతుంది అంటే మనం బహుగా ఫలిస్తాం. ఏం చేస్తామండి? ఆ విశ్వాసి ఆత్మలో బహుగా ఫలిస్తారంట. 15వ అధ్యాయం చూడండి. 5వ వచనం. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. ఎవరిలోనే నిలిచి ఉంటానో, ఎవరు నాలో నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. కాబట్టి యేసు నీలో నిలిచి ఉండాలి, యేసు మనలో నిలిచి ఉండాలంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 56వ వచనం ప్రకారం ఏముంది? నా శరీరం తిని రక్తం తాగినప్పుడు యేసు మనలో నిలిచి ఉంటాడు, మనం యేసులో నిలిచి ఉంటాడు. అంటే 5వ ఆశీర్వాదం ఏంటిది? యేసు మనలో నిలిచి ఉంటాడు. అలా నిలిచి ఉంటే నువ్వు బహుగా ఫలించగలుగుతావు. ఈరోజు చాలామంది విశ్వాసం నమ్ముతా 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు అంటే డైలాగ్ కొడతాడు. కానీ ఆత్మలో ఫలింపు ఉందా? నువ్వు ఆత్మలో ఫలింపలేదా? కరెక్ట్గా దేవుని ప్రతి ఆదివారము దేవుడు నియమించిన క్రమం ప్రకారం, పద్ధతి ప్రకారము, వాక్యం ప్రకారము ప్రతి ఆదివారం సరిగ్గా దేవుడు చెప్పిన ప్రకారం బల్లలో పాలు పొందితే నువ్వు బహుగా ఫలిస్తావు. ఏం చేస్తావు చెప్పండి? ఏం చేస్తాం? 5వ ఆశీర్వాదం ఏంటిది? యేసులో మనం నిలిచి ఉంటాం, యేసు మనలో నిలిచి ఉంటాం. దాని ద్వారా మనం బహుగా ఫలిస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆశీర్వాదం ప్రభు బోలలో మనకు దొరుకుతుంది. 6వ ఆశీర్వాదం. ఎన్నో ఆశీర్వాదము? యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం చదవండి ఒకసారి. కావున యేసు ఇట్లా నేను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఏం చెప్పన్నాడు యేసు? మీరు తాగితేనే గాని ఏమన్నాడు అంటే అర్థమేది? తాగకపోతే మీకు ఆశీర్వాదం ఉండదు, ఏదో ఉండదు. ఏం ఆశీర్వాదం ఉండాలంటే చూడండి, మీలో మీరు జీవం గలవారు కాదు. అవును, మనం జీవం వెళ్ళిపోతే ఏమైపోతాం? మనిషి శవం అయిపోతాడు. ఏమైపోతాడు? చచ్చిన వానికి ఎంత కొట్టినా తిట్టిన వానికి ఏం తరలేదు, శవం అయిపోతాడు. హల్లెలూయా. కాబట్టి ఆత్మలో మనలో దేవుని జీవం రావాలంటే, ఇప్పుడు చాలామంది నామకర్త క్రైస్తవులందరూ రక్షణ పొందారు, బాప్తీసం పొందారు, అందరూ చర్చికి పోతారు, వస్తారు. పైకి మాత్రం బతికినట్టే ఉన్నది, కానీ వాళ్ళలో దేవుని జీవం లేదు. ఏం లేదండి? దేవుని జీవం లేదు. దేవుడు చెప్పినట్లుగా ప్రతి ఆదివారము క్రమం తప్పకుండా యేసు ప్రభువు బల్లలో పాలు పొందితే నీలో దేవుని జీవం వస్తుంది. ఆదివారం నన్ను బల్లలో పాలు పొందకపోతే మీలో మీరు జీవం గలవారు కాదు, మీరు దేవుని జీవం ఉండదు. ఈ శరీర సంబంధమైన జీవం ఉంది, కానీ దేవుని జీవం లేకపోతే నువ్వు ఫలించలేవు, బ్రతకలేవు.
దేవుని జీవం ఉండకపోతే లేకపోతే పాపం జయించలేవు. దేవుని జీవం ఉండలేకపోతే ఈ లోకాన్ని జయించలేవు. నీలో దేవుని జీవం ఉండాలి. నీలో దేవుని జీవం రావాలంటే క్రమం తప్పకుండా ప్రతి ఆదివారమున దేవుడు చెప్పినట్లుగా క్రమంలో వాక్యం ప్రకారము బల్లలో పాలు పొందితే నీలో యేసు ప్రభు జీవం వస్తుందంట. ఏమి వస్తుందంటమ్మా? ఏమొస్తుంది? నిద్రపోదు. హల్లెలూయా. నిద్ర వస్తుందా? లేకపోతే ఇంకా ఏసీ పెడతాం. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏసీ పెడితే నిద్ర సలి పెడితే. హల్లెలూయా. ఏమొస్తుందంట? 6వ ఆశీర్వాదం ఏంటిది? యేసు ప్రభు ఒక జీవం మనలోకి వస్తుంది. అలా వస్తే ఏమవుతుంది? అక్కడ చూడండి, యేసు ప్రభు అంటాడు 58వ వచనం చూడండి, 57వ వచనం సారీ, యోహాను సువార్త 6:57. జీవం గల తండ్రి నన్ను పంపాను గనుక నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే. ఆగాగు, ఈ మాట చాలా ఇంపార్టెంట్. నేను తండ్రి మూలంగా ఈ లోకంలో నేను లోకాన్ని జయించా, పాపం జయించా, సైతాన్ని జయించా, అన్ని జయం పొందిన. ఎందుకు ఇలా నేను ఉన్నాను నేను అంటే, నేను తండ్రి మూలముగా అంటే తండ్రి జీవం నాలో ఉంది కాబట్టి నేను తండ్రి మూలంగానే బ్రతికాను, అన్నిటిని జయించాను. కాబట్టి ఇప్పుడు మీలో కూడా ఆ జీవం రావాలంటే అంటాడు యేసుప్రభు చూడండి అక్కడ, నేను తండ్రి మూలంగా జీవించుచున్నట్టే నన్ను తినువాడు నా మూలంగా జీవించు. అది కాబట్టి దేవుని జీవంతో ఈ లోకంలో బ్రతకాల. నీలో దేవుని జీవంతో బ్రతకాలి, నీ జీవంతో కాదు. ఈ జీవం పనికిరాదు ఈ లోకంలో. పాపం జయించాలంటే, సాతాను జయించాలంటే, అనేక శోధన జయించాలంటే నీలో దేవుని జీవం ఉండాలి. దేవుని జీవం ఉండాలంటే నువ్వు క్రీస్తును పూజించాలి కనుక ప్రభు బలలో పాలు పొందాలి. అప్పుడు యేసు ప్రభు మూలముగా బతుకుతావు. యేసులాగా తండ్రి మూలంగా యేసు ఎలాగ లోకంలో జీవించాడో యేసు ప్రభులాగా నువ్వు కూడా ఈ లోకంలో జీవించాలంటే, జయ జీవితం కావాలంటే నీకు యేసు ప్రభు జీవం కావాలి. యేసు ప్రభు జీవం కావాలంటే నువ్వు ప్రభు ప్రతి ఆదివారం బలలో పాలు పొందాలి. ఈ 6వ ఆశీర్వాదం ఏంటి చెప్పండి? దేవుని జీవం వస్తుంది. దేవుని జీవంతో మూలముగా ఈ లోకంలో జీవిస్తావు. హల్లెలూయా. ప్రభు బల్ల ద్వారా 6వ ఆశీర్వాదం చెప్పండి. ఏమొస్తుంది? మటన్ కాదు. హల్లెలూయా. ఏమొస్తుంది? అందరికీ అదే గుర్తొస్తున్నా. సండే అనగానే మటన్ చికెను. పొద్దున కొంతమంది మటన్ చికెన్ తినకపోతే చర్చికి రారు. 9 గంటలకు స్టార్ట్ చేసినా పర్లేదు, 6 గంటలకు పోయి తీసుకొని మటన్ తిని దవ తిని వచ్చి ఇట్లా కునికి డేబుల్ తీసి మళ్ళీ పారిపోతాడు. దేవునికి స్తోత్రం. పోయినాడా ఎప్పుడో వచ్చిన చర్చి అంటాడు. హల్లెలూయా. నీ నటన జీవితం, నీ సోమరు తిండిపోతు జీవితం దేవుడు చూస్తలేడా? చెప్పండి. ఇలాంటి పిచ్చి పిచ్చి పని చేసి భక్తి దేవుడు అంటే భయం లేదు. హల్లెలూయా. బాగా తినిపోతే ఏమొస్తుంది? నిద్ర రాకపోతే ఏమొస్తుందండి? తిండిపోతులు దరిద్రులు అగుదరంట. ఏమంటారంట? నీకు దరిద్రం బాగా రావాలంటే బాగా తినాలి. హల్లెలూయా. ఏం తినాలి? బాగా తిని అలాగే సోమరిగా ఉండాలి. ప్రార్థన చేయదు, చర్చికి రావద్దు. హల్లెలూయా. దరిద్రం ఫుల్ వస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారము మన ప్రభు బలలో పాలు పొందితే 6వ ఆశీర్వాదం ఏంటి చెప్పండి? యేసు ప్రభు జీవం వస్తుంది. అది ఏం చేస్తాడంటే ఈ వారమంతా ఆయన జీవంతో బలంగా జీవిస్తాం. హల్లెలూయా. జయ జీవితం నీకు వస్తుంది. 6వ ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, 7వ ఆశీర్వాదం ఒకటి ఉంది. ఏమున్నది? 7వ ఆశీర్వాదం దయచేసి మీరు చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చదవాలి త్వరగా. 11వ అధ్యాయం 31వ వచనం. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదు. తీర్పు పొందక ప్రభు యొక్క బలలో పాలు పొందితే మనందరం మన పాపలో మనం ఒక పొరపాటున ఏదైనా తప్పు చేస్తే దాన్ని పరీక్షించుకొని ప్రభా ఇప్పుడు తప్పు చేశాను ఒప్పుకొని దాన్ని విడిచిపెడుతున్నాం, క్షమాపణ పొందుతున్నాం. ఇక్కడ తప్పు చేసి పొరపాటు చేసి
దేవుడు క్షమించిన తర్వాత పరలోకం పోయిన తర్వాత లెక్క అడగాడు నీకు. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత మనందరికీ ఒక తీర్పు ఉంది, లెక్క అడుగుతాడు దేవుడు. నువ్వు చేసే ప్రతిదానికి, మంచి పనికి చెడ్డ పనికి దేవుడు లెక్క ఉన్నది. మంచి పని చేసే దేవుడు మెచ్చుకుంటాడు. అలా చెడ్డ క్రియలు చేస్తే నీ దేవుడు అలాగే అందరి ఎదుట నీకు సిగ్గుపరిచే, గద్దించి ఆశీర్వాదం పోగొట్టుకొని పరలోక ధనము ఐశ్వర్యము మహిమను పోగొట్టుకునే ప్రమాదం ఉంది. తీర్పు ఉంది. మనకి ఏముందని చెప్పండి, అందరు గుర్తుపెట్టుకో. నమ్మి బాప్తీసం పొందిన ప్రతి విశ్వాసి కూడా నువ్వు చేసిన క్రియలను బట్టి మనకు తీర్పు ఉంది. ఆ తీర్పు ఏమంటే నరకం పోవడానికి కాదు తీర్పు. యేసు నమ్మినప్పుడు నీకు రక్షణ పొందినప్పుడు పరలోకం గ్యారంటీ. ఈ తీర్పు ఎందుకంటే పరలోకంలో నీకు ఏ మహిమలో ఉంచాలి, ఏ స్థానంలో ఎంత మహిమ ఇవ్వాలి, ఎంత ధనం ఇవ్వాలి, ఎంత మహిమ ఇవ్వాలి, ఏ స్థానం ఇవ్వాలి నిర్ణయించాలంటే నువ్వు చేసిన మంచి క్రియలను బట్టి, నువ్వు పాటించిన ఆజ్ఞలను బట్టి, నేను పరిశుద్ధతను బట్టి, నీతి క్రియలను బట్టి పరలోకంలో ఒక్కొక్క విశ్వాసికి స్థాయి భేదాలు ఉంటాయి. అందరికీ సమానం ఉండదు. ఇక్కడ సమానంగా అందరూ కూర్చుంటున్నాం, కానీ పరలోకం పోయిన తర్వాత మీరు అందరు సమానంగా ఒక దగ్గర ఉండరు. ఉదాహరణ, ఒకరు ఎమ్మెల్యే అయితే ఒకరు సర్పంచ్ అవుతాడు. ఒక సర్పంచ్ అయితే మున్సిపాలిటీలో పనిచేసే అలాగే మనిషిలాగా తక్కువ స్థాయిలో ఉంటాడు. అర్థం కానీ చెప్తారా, మున్సిపాలిటీ కూడా ఉండదు, మోరీలు ఉండదు, బాత్రూమ్ ఉండదు, కానీ మళ్ళీ అపార్థం తీసుకోగలరు. అలలియ్యా, పరలోకంలో అతను కూడా బాత్రూమ్ అయ్యా, ఇక్కడే బాత్రూమ్ చేసి వాసనకి తట్టుకోలేకపోతున్నాము, దేవుళ్ళ ఏం లాభము, పరలోకం ఏం లాభం, దేవునికి స్తోత్రం కాక. ఇంట్లో కడిగేది వాళ్ళే కాబట్టి ఆ బాధ దేవుడు తిరిగి చేస్తాడు తొందరలోనే. దేవునికి మహిమ కలుగు కలే. బాత్రూమ్స్ ఏం లేవు అక్కడ, అదే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ వాసన ఏమి ఉండదు పరలోకంలో. పరలోకంలో అది మహిమలోకం, అది దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. కాబట్టి పరలోకంలో దయచేసి ఎక్కడుంది వచనం, అది మన గుడ్డిగా నమ్మదు. నేను చెప్పి నమ్మదు, నేను నమ్మదు, వాక్యం ఉన్నది నమ్మాలి. హల్లెలూయా. పరలోకంలో అందరూ సమానంగా ఉండరని బైబిల్ ఎక్కడుంది? మన తీర్పు ఉంది. విశ్వాసులు కూడా ఏముంది? తీర్పు. అన్యులు కూడా తీర్పు ఉంది. వాళ్ళకేమో నరకంలో ఎంత అగ్నిలు, ఎంత వేదన, వాళ్ళకి అగ్నిలు ఎంత హై లెవెల్ అగ్నిలో పడదోయాలో దాని గురించి తీర్పు. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము ఒకసారి చూడండి, డైరెక్ట్ నేను చదివిస్తాను. 40వ వచనం చూడండి. మరియు ఆకాశ వస్తువు రూపములు కలవు, భూవస్తువు రూపములు కలవు. ఆకాశ వస్తువుల మహిమ వేరు, భూవస్తువుల మహిమ వేరు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకు మరొక నక్షత్రమునకు భేదం ఉంది. ఏముంది? తేడా ఉంది. ఇది నక్షత్రం, ఈ నక్షత్రమే. ఈ నక్షత్రానికి ఏముంది? భేదం ఉంది. సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. సూర్యుని యొక్క మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. అంటే డిఫరెంట్ ఉంది, భేదం ఉంది. ఎందుకు చెప్తున్నాడు అవన్నీ అంటే చూడండి, అక్కడ చెప్తాడు. మృతుల పునరుద్ధానము అలాగే అన్నాడు. ఏమన్నాడు? నువ్వు తిరిగి లేచేటప్పుడు విశ్వాసులు ఒక నక్షత్రంలాగా వెలుగుతో లేస్తే, ఒకడేమో చంద్రుడు లాంటి గొప్ప మహిమతో లేస్తాడు, ఒకడేమో సూర్యులాగా దగదగా మెరుసు లేస్తాడు అన్నమాట. ఎందుకు ఈ పునరుద్ధానం తేడా ఎందుకు వచ్చిందంటే, నువ్వు ఎంత ఆజ్ఞను పాటిస్తావో, ఎంత ప్రేమిస్తావో, ఎంత నీతిగా పరిశుద్ధ బతుకుతావో దానిని బట్టి దేవుడు నీకు మహిమని ఇస్తాడు. ఈ మహిమను బట్టి పరలోకంలో స్థానం ఇస్తాడు. పరలోకంలో గొప్పలు ఉంటారు, తక్కువ స్థాయిలో ఉంటారు. ఆ వచనం ఎక్కడుంది? మత్తయి సువార్త 18వ అధ్యాయంలో అంటాడు యేసు ప్రభు, పరలోకంలో అందరూ సమానంగా ఉండరు. గుర్తుపెట్టుకోండి, మీరు అందరం పరలోకం పోతాము, అందరూ దేవుని దగ్గర పోతాం, కానీ అందరికీ ఒకే స్థానం ఉండదు, అందరికి ఒకే మహిమ ఉండదు. ఒకరు ఎక్కువ స్థాయిలో ఉంటాడు, తక్కువ మహిమలో ఉంటాడు, తక్కువ స్థాయిలో ఉంటాడు. ఈ క్రియలను బట్టి అలాగే దేవుడు పరలోకంలో మహిమని ఇస్తాడు, గొప్పవానిగా చేస్తాడు, కొంతమందికి సాధారణ వ్యక్తులుగా చూస్తాడు. దయచేసి మీరు చూడండి, 18వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనం. ఆ కాలమున శిష్యుడు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడగగా. ఏం ప్రశ్న అది? పరలోకంలో గొప్పవాళ్ళు ఉన్నారంటే తక్కువవాడు కూడా ఉన్నాడని అర్థం. నువ్వు పరలోకంలో గొప్పవాడిగా ఉండాలంటే 4వ వచనంలో చెప్తాడు, ఇతనిగా ఉంటే పరలోక రాజ్యంలో గొప్పవాడు అవుతావు.
మనం ఏదో చర్చిపోవడం రావడం చర్చిపోవడం రావడం ఇక్కడ కాదు, చచ్చిపోయినాక తెలుస్తుంది. నీ పక్కడు అన్ని ఆజ్ఞలు పాటించి తగ్గింపు జీవితం కలిగి పైతనకు జీవిస్తే వానికేమో దేవుడు రాజుగా చేసేస్తే నీకేమో ఆయన కింద పని వానికి నియమిస్తే నీ సిగ్గు అనిపించేటప్పుడు సిగ్గే కదా. మరి ఇద్దరం ఒకటేసారి చర్చిపోయినాము, కలిసిపోయినాము, కలిసి కూర్చున్నాము. అక్కడ వాడేమో రాజు అయిపోయినా, నేనేమో మన దగ్గర పని వానికి అయిపోయినా, ఇదేమో బాబు అని సిగ్గు పొందుతామంట, బాధపడతాం. అప్పుడు అక్కడ బాధపడకుండా అది ముందు చూపు చూసి అక్కడ మన దృష్టి ఆ మూట అంతా పోతుంటే పోతాడా? మూటలన్నీ బిరువులన్నీ కొట్టుకుపోయినాయి నీళ్ళ. తన ప్రాణం కాపాడుకోవడానికి పైకి ఎక్కిండు. దేనికి స్తోత్రం. ఈ లోకంలో ఏమి చేసిన నీ శాశ్వతము కాదు. కాబట్టి బుద్ధి జ్ఞానం ఉన్నాడు, దేవుని జ్ఞానం ఉన్నాడు అక్కడ చూస్తాడు. ఏం చేయండి, అక్కడ నేను పరలోకంలో గొప్పవాడు కావాలంటే ఇక్కడ ఏం చేయాలో దానికోసం ప్రయాసపడతాను. హల్లెలూయా. కాబట్టి పరలోకంలో గొప్పవాడి కనుక ఉండాలంటే చిన్న బిడ్డలాగా పాపం లేకుండా పరిశుద్ధంగా పవిత్రంగా తన్ను తాను తగ్గించుకునేవాడు ధన్యుడండి. హల్లెలూయా. తగ్గించుకునే సమస్య లేదు. తగ్గించుకుంటే ఎప్పుడైతే గర్వం అహంకారం ఉంటుందో అక్కడే గొడవలు, అక్కడే సమస్యలు తెచ్చుకుంటాము. తగ్గించుకుంటే బేఫిగర్ మనకు. దేనికి స్తోత్రం. తగ్గించుకుంటే హెచ్చిస్తాడు దేవుడు, గొప్పగా చేస్తాడు. దేనికోసం తీర్పు మనకు? విశ్వాసులకు నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళకి తీర్పు ఉంది. చచ్చిపోయినాక లెక్క అడుగుతాడు. అది దేనికోసం? అది పరలోకంలో ఇంత మహిమయ్యాలో ఏ స్థానంలో ఉంచాలో దానికోసమే. అలాగే తీర్పు ఉంది, మన నరకం పోవడానికి కాదు. బాప్తిస్మం పొంది నరకం తప్పించుకుని. హల్లెలూయా. కాబట్టి అక్కడ దేవుడు చనిపోయిన తర్వాత మనకు లెక్క ఉంది. ఒకసారి చూడండి, ఇంకో మాట చూపి నేను ముగిస్తాను. మీకు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అనుకుంటా. ఒక మాట మీరు చూడండి ఒకసారి. ఆ వాక్యం మీకు చదివి వినిపిస్తాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. అదిగో చూడండి ఒకసారి. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అది మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము దేహముతో జరిగించిన వాటి యొక్క ప్రతిఫలం పొందినట్లు మనమందరం ఏం చేయాలంట? క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ఎక్కడంట? మనము క్రీస్తు న్యాయపీఠం దగ్గర ప్రత్యక్షం కావాలి. ఆ న్యాయపీఠం ఉంది, మన తీర్పు ఉంది అక్కడ. అలాగే తప్పులు పొరపాటు మంచి చెడ్డాన్ని కూడా దేవుడు అడుగుతాడు. అక్కడ దేవుని సిగ్గు అవమానం గద్దింపు పొందకుండా ఉండాలంటే ఏమైనా పొరపాటు చేస్తే, తప్పిపోయినా పొరపాటు చేస్తే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టే అవకాశం ప్రభు బల్లలో పాలు పొందినప్పుడు దొరుకుతుంది నీకు. హల్లెలూయా. బల్లలో పాలు పొందముందు అందులో పాపలు ఒప్పుకుంటున్నా విడిచిపెడుతున్నామంటే ఇక్కడ ఏదైతే నువ్వు తప్పును ఒప్పుకొని విడిచిపెట్టినావో, క్షమాపణ పొందినావో, అక్కడ పోయినాక తిరుపతి న్యాయపడిన లెక్క అడగడు. దేవునికి స్తోత్రం కలుగుగా. అందుకే ఇక్కడ అంటాడు, మనమే విమర్శ చేసుకుంటే తీర్పు పొందక పోవుదము. నీకు తీర్పు ఉండదు. ఇక్కడ ఒప్పుకున్న తప్పులను, ఇక్కడ క్షమించిన తప్పులను దేవుడు మరో లెక్క అడగాడు, మర్చిపోతాం. అది మన లాభం, అది మనకు ఆశీర్వాదం. 7వ ఆశీర్వాదం ఏంటి చెప్పండి? ప్రభు బల్ల వల్ల మనం కలిగే ఆశీర్వాదం. లాస్ట్ చివరి 7వ ఆశీర్వాదం అంటే తీర్పు పొందక పోదు. మనం అసహించుకొని, మనలో చెడుతున్న మన పాప అసహించుకొని ఒప్పుకొని విడిచిపెడితే అక్కడ పరలోకమైన లెక్క ఉంటుంది నీకు. అక్కడ తీర్పు దగ్గర లెక్క అడగాడు. ఆ తీర్పును, ఆ లెక్కను తప్పించుకోవాలంటే కృపగల దేవుడు ప్రతి ఆదివారం బల్లలో పాలు పొందినప్పుడు దేవుడు అవకాశం ఇస్తున్నాడు. హల్లెలూయా. మొత్తం 7 ఆశీర్వాదాలు. ఎన్ని ఆశీర్వాదాలు అండి? ప్రభు బల పొందడం ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు? ఇప్పుడు చెప్పండి. ఫస్ట్ ఆశీర్వాదం ఏంటిది? మనం పరీక్షించుకుంటాం అనగా నీలో ఉన్న తప్పులను, పొరపాటును గుర్తుపట్టే అవకాశం. ఇది మొదటి ఆశీర్వాదం. 2వ ఆశీర్వాదము, ఇది పాపం నుంచి పునరుద్ధానం, సమాధిని తిరిగి లేస్తాం. 5వది యేసు ప్రభునందు మనం నిలిచి ఉంటాం అనగా బహుగా ఫలిస్తాం. 6వదిగా యేసు ప్రభు జీవం వస్తుంది. ఏమొస్తుంది? యేసు ప్రభు జీవం వస్తుంది. అని జీవం వస్తే యేసు ప్రభులాగా జయ జీవితం జీవిస్తాం. 7వదిగా మనకు తీర్పు ఉండదు. ఇక్కడ ఒప్పుకున్న తప్పులకు, పొరపాట్లకు యథార్థం ఒప్పుకొని విడిచిపెడితే పరలోక దేవుడు లెక్క అడగడు, శిక్ష ఉండదు దానికి. దేనికి మహిమ కలుగుగాక. ఈ 7 ఆశీర్వాదం ఉంది. ఏదో చెప్పండి. 7 ఆశీర్వాదం. ఒక్కరోజు ఆదివారం డుమ్మ కొడితే ఏది ఆశీర్వాదం పోతుంది. ఏమవుతుంది? మీరు ఆలోచన చేసుకోండి.
అంటే ఒక ఆదివారం మనం పోకపోయినా పర్లేదని అంటున్నామంటే ఎంత నష్టపోతున్నారు చూడండి మీరు. ఈశ్వర పాప క్షమాపణ నష్టపోతున్నారు, జీవించబోతున్నారు, లోపల సర్వీస్ అవకాశం పోతున్నారు. ఎన్నో ఆశీర్వాదము మీరు కోల్పోతున్నారు. ఈ 7 ఆశీర్వాదము కంటిన్యూగా మనం ప్రతి ఉదయం భయం భక్తితో కరెక్ట్గా యథార్థంగా ఒప్పుకొని సరి చేసుకుని పొందితే 7 ఆశీర్వాదాలు వస్తాయి. ఈ ఆశీర్వాదం చిన్న ఆశీర్వాదాలు అని చెప్పండి. ఒక ఆదివారం పోగొడుతున్నావు అంటే 7 ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాను. నువ్వు పాలు పొందకుండా నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే ఈ 7 ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాను. మరి ఎలాగో ఫలించకుండా ఏదో ప్రసాదంలాగా పోదు రోజు తీసుకుంటారు తప్ప వాళ్ళకి అవగాహన లేదు, జ్ఞానం లేదు, ఈ సత్యం తెలియదు. బల్ల గురించిన సత్యం చాలామంది తెలియదు, చాలామంది సేవకులు తెలియదు, విశ్వాసం తెలియదు. అందుకే ప్రతి గ్రామంలో ఉన్న విశ్వాసు చచ్చిపోయిన శవంలాగా ఉంది. ఒక ఆదివారం భార్య పోకపోతే భార్య డీటీ హాజరు ఒక చేసిరపో, అయ్యగారు చూస్తున్నాడు, అయ్యగారా మా ఆయన రాలేదు, నేను వచ్చిన దేవునికి స్తోత్రం. మళ్ళొక వారణగా భార్య ఇంట్లో కూర్చుంటే భర్త వచ్చాడు, దేవునికి స్తోత్రం, నేను వచ్చిన అయ్యగారు దేవునికి స్తోత్రం. ఏంటిది అది? ఏమైనా కంపెనీ ఇది? ఏంటిది ఇది? ఆ ఊర్లో కొన్ని సంఘం కట్టినప్పుడు మా భార్య లేదండి నేను వచ్చినంటాడు. అక్కడ నడుస్తుంది, ఆడ ఇక్కడ నడవదు. ఎవరికి వాళ్ళకి ఆశీర్వాదం ఇది. బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు రావాలి. ఏదో మనం సందులో కనబడాలి, అయ్యగాడు తీర్చాడు ఏదో చేశాను కాదు. భయము భక్తితో యేసును ప్రేమిస్తూ వాక్యాన్ని ప్రేమిస్తూ ఈ ఆశీర్వాదం పొందడానికి సంతోషంగా ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు నమ్మకంగా దేవుని సన్నిధి రావాలా. 7 ఆశీర్వాదం పొందాలి. దేవునికి మహిమ కలుగుగా. హల్లెలూయా. కాబట్టి మీరు మోసపోవద్దు, దయచేసి ఈ ఆశీర్వాదం పోగొట్టుకోవద్దు. ఒకవేళ మీకు జ్వరం వచ్చింది, అనారోగ్యం ఉంది, బాగలేదంటే సేవకుని ఫోన్ చేయాలి, అయ్యా నాకు ఆరోగ్యం బాగలేదు, పరిస్థితి బాగలేదు, నాదు కొంచెం బలం. మీరు వాక్యం వినాలి. వాక్యం వినకుండా డైరెక్ట్ తీసుకోండి, వీల్లేదు. వాక్యం వినాలా, పాపలు ఒప్పుకోవాలా, ప్రభుని శుద్ధించాలా, దాని తర్వాత ప్రార్థన చేపించుకొని ఆ బలలో పాలు పొందాలి. ఆదివారం రాకపోవడం చేత కాకపోతే, అనారోగ్యం ఉంటే, బాధలు ఉంటే ముందు చెప్పాలి, అయ్యా నా బలం ఉంచండి అని చెప్పేసి. హల్లెలూయా. ఎందుకంటే మనం ఎవరు లేరని కంప్లీట్ చేసి ముగిస్తారు, కొంత బలలో ఉండదు. ముందు చెప్పేస్తే ఉంచడానికి అవకాశం ఉంది. కానీ ఆదివారం మాత్రం బలలో పాలు పొందకుండా మిస్ కావద్దు. హల్లెలూయా. ఈ సత్యం అది. హల్లెలూయా. కాబట్టి అందరూ కూడా మనము ఈ విషయాన్ని గ్రహించండి, మారు మనసు పొందండి, బల్లను నిర్లక్ష్యం చేయకండి, ఆదివారం నిర్లక్ష్యం చేయండి. ఇన్ని ఆశీర్వాదం ఉన్నదండి. ఆదివారం ఎంత ఆశీర్వాదం చూడండి. బల్లదాన్ని ఆశీర్వాదం అంటే మనం శుద్ధించిన ద్వారా ఎంత ఆశీర్వాదం, ప్రార్థన చేస్తాం, సమాధానం, సంతోషం ఎన్నో ఉంటాయి దేవుని సన్నిధిలో. ఎన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ఆమేన్.